మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే తొలి ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు. ఈ రోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. మీ కష్టాలన్నీ కూడా ఒక్క నిమిషంలో పోతాయి. ఆ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే సమస్యలు, బాధలన్నీ కూడా ఆ స్వామివారే తొలగించేస్తారు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తొలి ఏకాదశి సందర్భంగా ఈ కథలు వింటే జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, దరిద్రమంతా కూడా వదిలిపోతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, మీ దశ మారిపోతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. ఏకాదశి రోజు ముందుగా దేవుడి మీద ఆధారపడే వారికి, దేవుడి మీద ఆధారపడని వారికి ఏం జరుగుతుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. పూర్వం ఒక రాజుగారి కొలువులో 2 పురోహితులు ఉండేవారు. అందులో ఒకరి పేరు దైవాదినం. ఈ దైవాదినం జగత్ సర్వం అని నమ్మినవాడు. జగత్తంతా దేవుని ఆధీనమే, ఆయన సంకల్పం చేత నడుస్తున్నది అని నమ్మేవాడు కనుక ఆయనకు ఆ పేరు వచ్చింది. రెండో వాని పేరు రాజాధీనం. ఈ రాజాధీనం రాజుగారి పరిపాలన బాగా ఉందని, అందుకే ప్రజలంతా సుఖంగా ఉన్నారని నమ్మేవాడు కనుక ఇతనికి రాజాధీనం అనే పేరు వచ్చింది. రాజుగారి మెప్పు పొంది ఇతను అప్పుడప్పుడు రాజా బహుమానం అందుకునేవాడు. ఒకరోజు రాజుగారికి రాజాధీనం గారిని సువర్ణ వజ్ర వైడూర్యాలతో సత్కరించాలని కోరిక కలిగింది. అది ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేయాలని భావించాడు. ఒక గుమ్మడికాయను తెప్పించి దానికి కన్నం పెట్టించి అందులో వజ్ర వైడూర్య రత్న మాణిక్య సువర్ణాలను అందులో నిక్షేపం చేసి రాజాధీనం గారికి సదక్షిణంగా దానం చేశాడు. ఆయన దాన్ని ఇంటికి తీసుకుపోతూ దీన్ని అమ్మేసి డబ్బులు తీసుకుంటే మంచిది అని ఆలోచించాడు. ఆలోచన వచ్చిన వెంటనే ఒక శెట్టిగారికి గుమ్మడికాయ అమ్మి ఆయన ఇచ్చిన పావలా డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ కాయను కొన్న శెట్టిగారికి ఒక ఆలోచన వచ్చింది. గుమ్మడికాయ దొరికింది, పితృదేవతల పేరుతో దాన్ని దానం చేస్తే పుణ్యం అని పెద్దలు అంటారు. ఎవరైనా భగవద్భక్తి పారాయణులైన వారికి దానం చేస్తాను అనుకున్నాడు శెట్టి. అప్పుడే అనుకోకుండా దైవాధీనం గారు అటు వెళ్తూ కనిపించారు. శెట్టిగారు ఆయనను ఇంటికి ఆహ్వానించి దక్షిణతో సహా కూష్మాండ దానం చేశారు. దైవాధీనం ఆ దానం స్వీకరించి గుమ్మడికాయ తీసుకుని ఇంటికి వెళ్ళాడు. దైవాధీనం గారి భార్య భర్త తెచ్చిన గుమ్మడికాయను భర్త చేత పగలగొట్టించింది. ఎందుకంటే ఆడవాళ్ళు గుమ్మడికాయ పగలగొట్టరాదని ఆచారం కదా, అందుచేత భర్త చేత గుమ్మడికాయను పగలగొట్టించింది. అలా పగలగొట్టగానే దైవాధీనం దంపతులకు అందులో వజ్ర వైడూర్య మరకత మాణిక్య సువర్ణాలు కనిపించాయి. ఇదంతా దైవలీలగా ఆయన భావించి పరమేశ్వరునికి కృతజ్ఞత తెలిపాడు. మర్నాడు రాజాధీనం రాజదర్శనానికి వెళ్ళాడు. అప్పుడు ఆయన్ని గుమ్మడికాయ కూర తిన్నావా అని రాజుగారు అడిగాడు. దానికి ఆయన ఆహా, ఓహో, అద్భుతం అని బొంకారు. ఇక రాజుగారికి గుమ్మడికాయ ఆయన ఇంటికి చేరలేదని అర్థమైంది. ఒళ్ళు మండింది. గట్టిగా అడిగి రాజు నిజం తెలుసుకున్నాడు. జరిగింది తెలుసుకుని శెట్టిని పిలిచి అడిగితే డబ్బు ఇచ్చి దాన్ని కొన్నానని, దైవాధీనం గారికి దానం చేశానని చెప్పాడు. తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకోలాగా చేశాడేమిటి అని రాజుగారు ఆలోచించుకున్నాడు. మరోసారి ఒక సంచిలో ధనాన్ని మూట కట్టించి రాజాధీనం గారు వచ్చే దారిలో పెట్టి భటుణ్ణి కనిపించకుండా దాక్కుని ఏం జరుగుతుందో చూస్తూ ఉండమన్నాడు. రాజాధీనం నడిచి వస్తూ దాన్ని గమనించకుండా వెళ్ళిపోయాడు. భటుడు రాజుగారికి విషయం తెలిపాడు. ఆయన మళ్ళీ ఆశ్చర్యంలో మునిగాడు. రాజాధీనాన్ని పిలిపించి ఆ మూటను ఎందుకు చూడలేదని అడిగాడు. దానికి అతడు రోజూ వెళ్ళే దారే కదా, కళ్ళు మూసుకొని వెళ్ళలేనా అని అక్కడికి రాగానే అనిపించిందని, అందుకని కళ్ళు మూసుకొని వెళ్ళా అని బదులు చెప్పాడు. అప్పుడు రాజుకు అర్థమైంది తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకొకటి తెలుస్తుంది అని. దైవాన్ని నమ్మిన వాడికే అదృష్టం తలుపు తడుతుంది అని ఈ కథ ద్వారా గ్రహించుకోవాలి. ఆషాఢ శుద్ధ ఏకాదశికే తొలి ఏకాదశి, శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడు.
అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. ఈ రోజున యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కుంటాడు. శ్రీహరి యోగనిద్రలో ఉండే ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి చాతుర్మాస్య దీక్ష చేస్తారు. ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకుని శుచిగా ఉండే వస్త్రాలు ధరించి శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి. విష్ణుమూర్తి ఫోటోని శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించుకోవాలి. తరువాత పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించాలి. మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరి ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందటమే కాదు, మరణం అనంతరం వైకుంఠానికి చేరుకుంటారని పద్మపురాణంలో పేర్కొన్నారు. ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటారు పెద్దలు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవటం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఇది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద కూడా పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు. ఈరోజు తప్పనిసరిగా స్వామివారిని పూజించాలి, పేలాల పిండిని తినాలి. ఏకాదశి సందర్భంగా ఒక మహారాజుకి విష్ణుమూర్తి భార్యగా ఎందుకు మారాడో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి రుక్మాంగత మహారాజు గారి తోటలో నందనవనాన్ని మించిన ఉద్యానవనం ఉందని నారదుడు ఇంద్రుడితో చెప్పగా చూసి రమ్మని అప్సరస్సులను పంపాడు ఇంద్రుడు. వాళ్ళు రాత్రిపూట ఆకాశ మార్గమున భూలోకంలో ఉన్న ఆ తోటలోనికి వచ్చి మొత్తం పూలన్నిటినీ కూడా కోసుకు వెళ్ళిపోయేవారు. మరునాడు రుగ్మంత మహారాజు పూజకు పువ్వులు లేకపోవటం వలన పూలు ఏమయ్యాయని ఆరా తీయగా కాపలా భటులు ఆ పువ్వులు కోసినట్లు ఎవ్వరూ ఏమీ చూడలేదని చెప్తారు. అప్పుడు రుక్మాంగద మహారాజు కాపలా వాళ్లను ఎక్కువ మందిని పెడతాడు. అయినా మరునాడు కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. ఇలా 3 రోజులు వరుసగా జరగటంతో చర్చ మొదలవుతుంది. భటులంతా కంటి మీద కునుకు లేకుండా పూల తోటలోనికి చీమను కూడా పోనీయకుండా జాగ్రత్త పడినా ఇలా జరుగుతుందంటే ఆకాశ మార్గమున ఎవరో దొంగిలిస్తున్నారని చెప్పటంతో రాజుగారు తోట మొత్తం దేవుని నిర్మాల్యం అంటే పూజకు దేవుని మీద పెట్టి తీసేసిన పువ్వులు, పత్రి మొదలైనవి చెల్లిస్తారు. ఆ నిర్మాల్య దోషం వలన మరుసటి రోజు ఉదయానికల్లా అప్సరసులు అలా తోటలో నిల్చుని కనిపిస్తారు. పాదములకు దేవుని నిర్మాల్యం తగలటం చేత దైవత్వాన్ని తిరిగి ఆకాశ మార్గమున ఎగిరిపోయే శక్తిని అప్సరసులు కోల్పోతారు. అప్పుడు రాజుగారు అప్సరసలను అడిగి విషయమంతా తెలుసుకుని మంత్రి సలహా మేరకు ఆ రోజు ద్వాదశి కావటం చేత నిన్న అనగా ఏకాదశి నాడు ఎవరైతే భోజనం చేయకుండా రాత్రి నిద్రపోకుండా ఉన్నారో వాళ్లను తీసుకుని వచ్చి వాళ్ళ ఫలితాన్ని వీళ్లకు ధారపోస్తే తిరిగి అమరత్వం పొందుతారని, కావున అలా భోజనం నిద్ర లేని వాళ్లను తీసుకుని రమ్మని భటులను ఆజ్ఞాపిస్తారు. తర్వాత భటులు నగరమంతా కూడా గాలించగా ఒక పూరి గుడిసెలో ఉన్న ముసలవ్వ కనిపిస్తుంది. రాత్రి భోజనం చేశావా అంటే నా కోడలు పెట్టలేదని, భోజనం లేకపోవటం వలన రాత్రి నిద్ర పట్టలేదని చెప్పగా ఆ అవ్వను రాజు వద్దకు తీసుకుని వెళ్తారు భటులు. అప్పుడు ఆ అవ్వ తన ఫలంలోని కొంత భాగాన్ని ఆ ముగ్గురికి ధారపోయగా అప్సరసలు తిరిగి ఇంద్రుని వద్దకు వెళ్తారు. ఇదంతా గమనించిన రాజుగారు తెలియకుండా చేసిన ఉపవాసానికి జాగరణకే ఇంత ఫలితం ఉంటే తెలిసి భక్తి ప్రవర్తులతో ఏకాదశి వ్రతం చేస్తే ఇంకెంత ఫలితం ఉంటుందా అని ఈ ఏకాదశి వ్రతం గురించి ఆరా తీసి దాని గురించి మొత్తం తెలుసుకుని తన రాజ్యంలో అందరూ ఏకాదశి ఆచరించి తీరాల్సిందే అని ఆజ్ఞాపించాడు. అప్పట్నుంచి అందరూ ప్రతి ఏకాదశికి రాత్రిపూట నాటకాలు, కథా కాలక్షేపాలు చేయించేవారు. దానితో అందరూ మోక్షాన్ని పొంది ఎవ్వరూ నరకానికి వెళ్ళటం లేదు. నరకంలో పాపులు ఎవ్వరూ లేరు. అప్పుడు యమధర్మరాజు పాపులు ఎవ్వరూ లేరు, ఇక నేనేమి చెయ్యను అని తన మొరను శ్రీ మహావిష్ణువుకు విన్నవించుకుంటాడు. ఈ సమస్య నుండి బయటపడటం కోసం శ్రీ మహావిష్ణువు మోహిని అవతారమెత్తి రాజుగారిని మోహించారు. దానితో రాజుగారు పెళ్లి చేసుకుందాము అని
అనుకోగా మోహినీదేవి ఆయనతో, నాకు ఒక కోరిక ఉన్నది, నాకు నచ్చినప్పుడు అడుగుతాను, ఆ కోరికను కాదనకుండా తీర్చాలి, ఈ షరతుకు సిద్ధమైతే పెళ్లి చేసుకుంటాను అంటుంది. దానికి రాజు ఒప్పుకొని మోహినిని పెళ్లి చేసుకుంటారు. కొన్ని సంవత్సరాలకు వారిద్దరికీ కూడా ఒక బాబు పుడతాడు. ఆ బాబును రాజుగారు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతారు. ఒక తొలి ఏకాదశి నాడు మోహినీదేవి ఆ బాబును శివుడికి బలి ఇవ్వవలసినదిగా రాజును కోరుతుంది. మోహినికి ఇచ్చిన మాటకు కట్టుబడి రాజుగారు ఖడ్గంతో బాబును చంపబోగా ఆ ఖడ్గమే పూలమాలాయి బాబు మెడలో పడుతుంది. అప్పుడు మెచ్చిన మోహినీదేవి రూపంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువు జరిగిన వృత్తాంతమంతా కూడా వివరించి, ఇక నుంచి ఏకాదశి ఉపవాసం ఉండి జాగరణ చేసి ద్వాదశి నాడు పూజ చేసి ఈ కథను తలుచుకుని కథ అక్షింతలను వేసుకుంటే కోటి జన్మల పుణ్యం వస్తుంది అని చెప్పాడు. ఇది తెలియని వాళ్ళు, తెలిసిన ఏకాదశిని ఆచరించని వాళ్ళు యమలోకానికి వెళ్తారని రుక్మాంగద మహారాజుకు విష్ణుమూర్తి చెప్పాడు. అలా ఏకాదశి వ్రతం చెయ్యని వారు యమలోకానికి వెళ్ళటం ప్రారంభించారు. యమధర్మరాజుకు కూడా కొంత ఉపశమనం కలిగింది. అలాగే ఈరోజు దేవుడు ఎవరికి కనిపిస్తాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పూర్వం ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతడికి న్యాయం ధర్మం పట్ల అనురక్తి ఎక్కువ. ప్రజలంటే వాత్సల్యం, ప్రేమ. నిత్యం భగవంతుడిని శ్రద్ధగా పూజించేవాడు, భక్తితో స్మరించేవాడు. ఒకనాడు భగవంతుడు ప్రసన్నుడై అతనికి దర్శనం ఇచ్చి, రాజా, నేను నీ భక్తికి చాలా సంతోషించాను, నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు, తీరుస్తాను అన్నాడు. ప్రజలంటే ఎంతో ప్రేమ కల ఆ రాజు ఎంతో సంతోషించి భగవంతుడితో ఇలా అన్నాడు, భగవాన్, నా దగ్గర నీవిచ్చిన సంపదలన్నీ ఉన్నాయి. నీ కృప వల్ల నా రాజ్యంలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. అయినప్పటికీ నాకు ఒక్కటే కోరిక, మీరు నాకు కనిపించినట్లే, నన్ను ధన్యుణ్ణి చేసినట్టే నా ప్రజలందరికీ కూడా నీ కృపతో మీ దర్శనాన్ని ఇచ్చి ధన్యులను చెయ్యండి అన్నాడు. దానికి భగవంతుడు రాజును చూసి, ఇది సాధ్యం కాదు కదా అని ఏదో చెప్పబోయాడు. కానీ రాజు మాత్రం పట్టుబట్టి ఈ కోరికను తీర్చవలసిందే అన్నాడు. భగవంతుడు చివరికి భక్తుడికి లొంగక తప్పలేదు. అప్పుడు భగవంతుడు రాజుతో, సరే, రేపు నీ ప్రజలందరినీ తీసుకొని ఆ కొండ దగ్గరకు రా, నేను కొండ మీద అందరికీ దర్శనమిస్తాను అన్నాడు. దానితో రాజు ప్రసన్నుడై మరుసటి రోజు నగరంలో దండోరా వేయించాడు. రేపు అందరూ నాతో పాటు కొండ దగ్గరకు రండి, అక్కడ మీ అందరికీ భగవంతుడు దర్శనం ఇస్తాడు అని దండోరా వేయించాడు. రెండవ రోజు రాజు తన ప్రజలందరినీ స్వజనులతో పాటు తీసుకొని కొండవైపు నడిచాడు. దారిలో ఒకచోట రాగి నాణాల కొండ కనిపించింది. కొంతమంది ప్రజలు అటువైపు పరిగెత్తారు. అప్పుడు రాజు వారందరినీ, అటువైపు ఎవ్వరూ దృష్టి పెట్టవద్దు, ఎందుకంటే మీరు అందరూ భగవంతుణ్ణి కలవడానికి వెళ్తూ ఉన్నారు. ఈ రాగి నాణాల మోజులో మీ అదృష్టాన్ని కాలదన్నుకోకండి అన్నాడు. కానీ లోభం, ఆశ వల్ల కొంతమంది రాగి నాణాల దగ్గరే ఆగి వాటిని మూటకట్టుకుని తమ ఇంటివైపు వెళ్ళిపోయారు. కానీ రాజు మాత్రం ముందుకు సాగాడు. కొంత దూరం పోయాక వెండి నాణాల కొండ కనిపించింది. మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు. వెండి నాణాలను మూటకట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్లకు ఈ అవకాశం మళ్ళీ రాదనిపించింది. అలా ఇంకొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తరువాత బంగారపు నాణాల పర్వతం కనిపించింది. ప్రజల్లో మిగిలిన వారు రాజు బంధువులతో సహా అటువైపే పరిగెత్తారు. వాళ్ళు ఇతరులలాగే బంగారు నాణాలను మూటలు కట్టుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. కేవలం రాజు, రాణి మిగిలారు. అప్పుడు రాజు రాణితో, చూడు, ఈ ప్రజలు ఎంత ఆశపరులో. భగవంతుడు లభించటం అంటే ఎంత గొప్ప విషయమే వీరికి తెలియటం లేదు. భగవంతుని ఎదుట ప్రపంచంలోని ధనమంతా ఒక్క లెక్క కాదు అన్నాడు. నిజమేనని రాణి రాజు మాటలను సమర్థించింది. వారిద్దరూ ముందుకు సాగారు. కొంత దూరం వెళ్ళాక రాణికి రాజుకు 7 రంగుల్లో మెరుస్తూ వజ్రాల పర్వతం కనిపించింది. రాణి వజ్రాల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి వజ్రాలన్నిటినీ కూడా మూటకట్టుకుంది. అది చూసి రాజు బాధపడ్డాడు. విరక్తితో, బరువైన మనస్సుతో ఒంటరిగా ముందుకు సాగాడు. కొండపై భగవంతుడు నిల్చొని ఉన్నాడు.
అప్పుడు భగవంతుడు రాజును చూస్తూ చిరునవ్వుతో, ఎక్కడ నీ ప్రజలు, నీ బంధువులు? నేను ఎప్పటినుంచో ఇక్కడే నిల్చొని మీ అందరి కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాను అని అడిగాడు. ఆ మాటలకు రాజు సిగ్గుతో తల వంచుకున్నాడు. అప్పుడు భగవంతుడు రాజుతో, ఓ రాజా, ఎవరైతే తమ జీవితంలో భౌతిక సాంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను, వారు నా స్నేహాన్ని కృపను ఎన్నటికీ పొందలేరు అని చెప్పాడు. అలాగే తొలి ఏకాదశి సందర్భంగా సత్సాంగత్యం యొక్క ఫలం ఎలా ఉంటుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. దేవర్షి అయిన నారదుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతార రూపుడు. అందుకని యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు దేవర్షినాంచ నారదః అని అన్నాడు. అట్టి మహనీయుడైన నారదుడు ఒక్కసారి శ్రీకృష్ణుణ్ణి దర్శించుటకై వచ్చి దండ ప్రణామములు చేసి, ఓ కృష్ణ, సత్సాంగత్యము యొక్క ఫలము దయచేసి వివరముగా చెప్పండి అని కోరినాడు. జగద్గురువైన శ్రీకృష్ణుడు సత్సాంగత్య మహిమ అనుభవపూర్వకంగానే నారదునికి తెలియజేయాలని సంకల్పించి, నీవు తూర్పు వైపుగా వెళ్తే ఒక పెంటకుప్ప కనిపిస్తుంది, అందులో ఉన్న పేడ పురుగు దగ్గరకు వెళ్ళి దానిని సత్సాంగత్య మహిమేమని ప్రశ్నించు అని చెప్పి జగన్మోహనముగా చిరునవ్వు నవ్వినాడు. పరమాత్మ ఆదేశానుసారమే చేశాడు నారదుడు. కానీ నారద మహర్షి పెంటకుప్ప దగ్గరకు వెళ్ళి అందులో ఉన్న పేడ పురుగును ప్రశ్న అడిగాడో లేదో గిలగిలలాడుతూ ప్రాణాలు విడిచింది ఆ పేడ పురుగు. ఇలా జరుగుతుందేమని దుఃఖిస్తూ శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి జరిగిందంతా కూడా విన్నవించుకున్నాడు నారదుడు. జరిగినది విని జగన్నాటక సూత్రధారి ఇలా అన్నాడు, నారద, ఇప్పుడు పశ్చిమ దిశగా వెళ్ళు. ఒక పాడుబడిన దేవాలయము, అందులో నివసిస్తున్న పావురము కనిపిస్తాయి. నీ సందేహమును అది తీర్చగలదేమో చూడు అన్నాడు. వెంటనే బయలుదేరి పావురమును కలుసుకుని తన ప్రశ్న వేశాడు నారదుడు. ఏమి చిత్రము, ఆ కపోతము కూడా నారద మహర్షి పాదాల మీద పడి ప్రాణాలు విడిచింది. ఇది ఏమి వింత, ఇంకా ఎన్ని విధాల ఆ భగవంతుడు నన్ను పరీక్షించాలనుకుంటున్నాడో అని చింతిస్తూ శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి జరిగినది విన్నవించుకున్నాడు నారదుడు. అప్పుడు కృష్ణుడు, అలా జరిగిందా నారద? అయితే ఈసారి ఉత్తరం దిక్కుగా వెళ్ళు. అక్కడి సంస్థానములోని మహారాజుకు చక్కని మగ శిశువు పుట్టాడు. నీ సందేహమును ఆ శిశువు తీర్చగలదు అని చెప్పి చిరునవ్వు లొలకబోశాడు నందనందనుడు. మొదటి 2 సార్లు జరిగినది తలుచుకొని కొంచెం సంకోచించాడు నారదుడు. సర్వజ్ఞుడైన స్వామి అది గమనించి, నారద, నిర్భయముగా వెళ్ళు, ఈసారి అంతా శుభమే జరుగుతుంది అని ఆశీర్వదించాడు. వెంటనే నారదుడు బయలుదేరి ఆ శిశువు వద్దకు వచ్చి, ఓ పాపాయి, మహాత్ముల సాంగత్యము వలన కలిగే ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించాడు. నారదుడు ప్రశ్నించిన మరుక్షణం ఆ పసిపాప ఒక దేవతగా మారిపోయి భగవత్స్వరూపుడైన నారదునికి యథావిధిగా ప్రణమిల్లి ఆశ్చర్యముగా చూస్తున్న నారదునితో, దేవర్షి, అలా ఆశ్చర్యపోతున్నామేమిటి? పెంట కుప్పలోనున్న పేడ పురుగును నేనే. అప్పుడు నా జన్మాంతరాల పుణ్యఫలము వలన అమోఘమైన నీ దర్శన భాగ్యము నాకు కలిగినది. మీ వంటి దివ్య పురుషుల సందర్శన మాత్రంచే నాకు పావురము యొక్క జన్మ లభించినది. ఆ జన్మలో కూడా మీ దర్శన భాగ్యము లభించుటచే రాజపుత్రునిగా జన్మించినాను. మరలా ఈ జన్మలో మీ దుర్లభ దర్శనము కలిగినందువలన నాకు దైవత్వము లభించినది. మహాత్ముల సాంగత్యము యొక్క మహిమ ఇంతటిది అని అంటూ దేవలోకానికి వెళ్ళిపోయాడు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, జీవన్ముక్తికి ప్రథమ సోపానము సత్సాంగత్యము. రాజకుమారుడు చెప్పినట్టు ఆ సత్సాంగత్యము పురాకృత పుణ్యము వలన కలుగును. కాబట్టి మనకు మంచి పనులు చేస్తేనే సత్పురుషుల సాంగత్యము, తద్వారా జీవముక్తి కలుగుతాయి. కనుక మనము ఎల్లప్పుడూ మంచివారితో ఉండి వారి నుండి మంచిని గ్రహించి తరించాలి. దుష్టులకు ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి. అలాగే తొలి ఏకాదశి సందర్భంగా ఏకాదశి దేవి ఎలా పుట్టిందో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, మీ కష్టాలు పోతాయి, దరిద్రం వదిలిపోతుంది. పూర్వం మృదు మనుష్యుడు అనే ఒక రాక్షసుడు శివుని గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు
మృదు మనుష్యుడు శివుడికి నమస్కారం చేసి, స్వామి, నాకు స్త్రీ పురుషుల నుండి మరణం లేకుండా ఉండేటట్లుగా వరాన్ని ఇవ్వండి అని అడిగాడు. ఆ వరాన్ని అనుగ్రహించిన శివుడు, అయోనిజ అయిన స్త్రీ చేతిలో నీకు మరణం తప్పదని చెప్పాడు. అయోనిజ జన్మించటం అంత సులభమైన పని కాదని గ్రహించిన మృదు మనుషుడు వరగర్వంతో సకల లోకాలను ఆక్రమించాడు. అతని ధాటికి దేవతలంతా పారిపోగా వారి దేవేరులంతా ఒక ఉసిరి చెట్టు తొర్రలో దాక్కున్నారు. ఆ తొర్ర చాలా ఇరుకుగా ఉన్నందువల్ల అప్పుడు జరిగిన ఒరిపిడి నుంచి ఒక కన్య ఉద్భవించింది. ఇంతలో దేవతలను వెతుక్కుంటూ వచ్చిన మృదుమన్యుడు చెట్టు తొర్రను సమీపించాడు. అతడు చెట్టు తొర్రలో వెతకడానికి ప్రయత్నిస్తూ ఉండగా దేవేరుల ఒరిపిడి వలన పుట్టిన అయోనిజ అయిన కన్య చెట్టు తొర్ర నుంచి బయటకు వచ్చి మృదుమన్యుణ్ణి సంహరించింది. ఆ కన్యక పేరే ఏకాదశి. అప్పట్నుంచి ప్రతిపక్షంలో 11వ రోజున ఆమెను పూజించటం ఆచారమయ్యింది. ఒకనాడు జైమిని మహర్షి తన గురువైన వ్యాస మహర్షి వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు. గురువుగారు, నేను ఏకాదశి అనే పదాన్ని చాలాసార్లు విన్నాను. అసలు ఏకాదశి అంటే ఏమిటి? ఏకాదశి రోజు ఏం చేయాలి? ఏకాదశి గురించి పూర్తి వివరాలు చెప్పి నాకు జ్ఞానోదయం కలగజేయండి అని వ్యాస మహర్షిని అడుగుతాడు. అప్పుడు వ్యాస మహర్షి చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు. మంచి ప్రశ్న అడిగావు. ఈ సందేహం రాబోయే తరాల వారికి కూడా కలుగుతుంది. వారిలో కొంతమంది మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. వారికి కూడా ఇప్పుడు మనం చెప్పే విషయం చాలా ఉపయోగపడుతుంది అని ఏకాదశి విశిష్టత గురించి ఇలా వివరించసాగారు వ్యాస మహర్షి జైమిని మహర్షికి. సృష్టి ఏర్పడిన తరువాత భగవంతుడైన విష్ణువు పాపమునకు మానవీకరణ చేయదలచి పాప పురుషుణ్ణి సృష్టించాడు. మానవుడు చేసిన పాపాలు కర్మలను బట్టి వారికి శిక్షలు విధించటం, వారికి పునర్జన్మను కలగజేయటం లాంటి ధర్మాన్ని నిర్వర్తించేవాడు పాపపురుషుడు. ఒకనాడు విష్ణువు యమధర్మరాజు వద్దకు వెళ్తాడు. అక్కడి ప్రజలందరూ శిక్షింపబడుతూ ఉంటారు. ఆ ప్రదేశమంతా శిక్షింపబడుతున్న ప్రజల ఆర్తనాదాలు, ఏడుపులతో నిండి ఉంటుంది. వీటన్నిటినీ చూసిన విష్ణుమూర్తి, వీరందరూ ఎవరు? వారిని ఎందుకు శిక్షిస్తున్నారు అని యమధర్మరాజును అడుగుతాడు. దానికి యమధర్మరాజు ఇలా అంటాడు. స్వామి, మీరు పాపపురుషుణ్ణి నియమించారు కదా, ఆయన తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఎవరైనా పాపాలు చేస్తే వారిని పాపపురుషుడు శిక్షిస్తున్నాడు. అందుకే వీరందరికీ ఈ బాధలు అని చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి, మరి వీరికి ఈ పాపాల నుండి విముక్తి ఎలా లభిస్తుంది అని అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు, నాకు ఎలా తెలుస్తుంది స్వామి? మీరే ఈ జగత్తును సృష్టించారు, మీరే జగన్నాథుడు, మీరే చెప్పాలి అన్నాడు. ఇంతలో విష్ణుమూర్తిలో ఉన్న కరుణ ఒక స్త్రీగా రూపం దాల్చి వచ్చి ఇలా అంది. ఎవరైతే ఈరోజు నా ప్రభువైన విష్ణుమూర్తిని స్మరిస్తారో, ప్రార్థిస్తారో వారికి పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఇదే నా వాగ్దానం అని పలికింది. ఈ విషయాన్ని విన్న యమలోకంలోని పాపులందరూ కూడా విష్ణుమూర్తిని పూజించి వారి పాపాల నుండి విముక్తి పొందుతారు. అప్పుడు ఆ స్త్రీని విష్ణుమూర్తి ఇలా ప్రశ్నిస్తాడు. ఎవరు నువ్వు? నిన్ను ఎవరు పంపించారు అని అడుగగా ఆమె ఇలా చెప్తుంది. స్వామి, నేను మీ పాదదాసిని, ఏకదాసిని, మీలోని కరుణ రూపం దాల్చగా ఏర్పడిన దానిని. దయచేసి మీరు నాకు అనుమతి ఇవ్వండి. ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ప్రార్థిస్తారో వారికి పాపాల నుండి విముక్తి లభించేలాగా చెయ్యండి. ఎలా అయితే ఈ యమలోకంలోని పాపులందరికీ విముక్తి లభించిందో అలాగే విశ్వంలోని పాపులందరికీ కూడా ఈరోజు మిమ్మల్ని పూజించటం ద్వారా వారి పాపాల నుండి విముక్తి లభించేలాగా చెయ్యండి స్వామి అని కోరుతుంది. అంతట విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరిస్తాడు. ప్రజలందరూ ఈ విషయం తెలిసి విష్ణుమూర్తిని పూజించి వారి పాపాల నుంచి విముక్తి పొందుతారు. ఇది తెలిసిన పాపపురుషుడు విష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, అందరూ మిమ్మల్ని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందుతున్నారు. మరి నేను ఏం చెయ్యాలి? నా పుట్టుకకు అర్థం ఏముంది అని అడుగుతాడు. దానికి విష్ణుమూర్తి, నీవు అవసరం లేదు, నా రాజ్యం వదిలి వెళ్ళిపో అంటారు. దానికి పాపపురుషుడు, నీవు జగమంతా ఉండే జగన్నాథుడవు,
నేను ఎక్కడికి వెళ్ళను అని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి ఎప్పుడైతే ఏకాదశి తన కార్యనిర్వహణలో ఉండదో అప్పుడు నీ ధర్మాన్ని పాటించు అని చెప్తాడు. ఆమె ఎప్పుడు అధికారంలో ఉంటుందో అప్పుడు నీవు ఎక్కడైనా దాక్కో అని చెప్తాడు. దానికి పాపపురుషుడు నేనెక్కడ దాక్కోవాలి అని అడుగుతాడు. అంతటా విష్ణుమూర్తి ఏకాదశి రోజు నీవు ధాన్యంలో దాక్కో అని అంటాడు. ఆయన చెప్పిన విధంగానే పాపపురుషుడు ఏకాదశి రోజు ధాన్యాలలో దాక్కుని ఉంటాడు. అందుకే ఏకాదశి రోజు ధాన్యాలను తినటం మహాపాపం. ఏకాదశి రోజు చేసే ఉపవాసం ఎందుకంటే ఏకాదశి అంటే 11, ఉప అంటే దగ్గరగా, వాసం అంటే జీవించటం అని అర్థం. ఈరోజు నిద్ర తిండి వదిలేసి మానవుని యొక్క 11 సూక్ష్మ జ్ఞానములతో ఆయన మీద ఏకాగ్రతతో జీవించటమే ఉపవాసం. విష్ణుమూర్తిని ప్రార్థించటంలో మానవుడికి అవసరమైన తిండిని కూడా వదిలేసి 11 జ్ఞానేంద్రియాలను ఆయన మీదే లగ్నం చేయాలి. ఆకలితో ఉండి ఆత్మ మీద మనసును లగ్నం చేయలేము అనుకునేవారు పండ్లు పాలు తీసుకోవచ్చు. అవి కూడా సరిపోకపోతే కావలసినన్ని తినవచ్చు. అని ఆ పరమాత్మ మీదే మొత్తం మనసును లగ్నం చేసి మంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి అని వ్యాస మహర్షి జైమిని మహర్షికి చెప్పాడు. అలాగే ఈ తొలి ఏకాదశి నుండి గోపద్మ వ్రతం చేస్తారు. గోపద్మ వ్రతము అనేది చాతుర్మాస్య సమయంలో గోవులను పూజించడానికి ఏర్పాటు చేసుకున్న వ్రతము. అనంతనే సకల శుభాలను కలగజేసే గోపద్మ వ్రత కథను తెలుసుకుందాం. ఒకసారి దేవసభలో అప్సర రంభ నాట్య ప్రదర్శన చేస్తుంది. మనోహరంగా వాయిస్తున్న సంగీత వాయిద్యముల నడుమ ఆమె అద్భుత నాట్యం కొనసాగుతూ ఉండగా ఒక తబలా పగిలి అపస్వరం రావటంతో కార్యక్రమం ఆగిపోయింది. దానికి ఇంద్రుడు నొచ్చుకుని వెంటనే యముణ్ణి పిలిపించి భూలోకంలో గోపద్మ వ్రతమాచరించని వారి చర్మం వలిచి తెచ్చి తబలాను బాగు చేయవలసినదిగా కోరతాడు. దానికి యముడు భూలోకంలో అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుని రమ్మని తన భటుల్ని పంపిస్తాడు. ఆ భటులు లోకమంతా కూడా తిరిగి వచ్చి యమునికి ఇలా నివేదిస్తారు. గౌరి, సావిత్రి, అనసూయ, ద్రౌపది, అరుంధతి మరియు సరస్వతి ఇలా అందరూ కూడా ముగ్గులు వేసి పూజిస్తూ ఉన్నారు. ఒక్క శ్రీకృష్ణుని సోదరి అయినటువంటి సుభద్ర ఇంటి వద్ద మాత్రం ముగ్గు లేదు అని తెలియజేస్తాడు. దానికి యముడు వారిని ఆమె చర్మాన్ని తీసుకుని వచ్చి ఆ తబలాకు బిగించవలసినదిగా ఆదేశిస్తాడు. ఈ సమాచారాన్ని నారదుడు శ్రీకృష్ణునికి చేరవేస్తాడు. విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఉదయం నిద్రలేచిన వెంటనే సుభద్ర దగ్గరకు వెళ్ళి ఆమెను ఇంటి వద్ద ముగ్గు ఎందుకు వేయలేదు మరియు వ్రతాన్ని ఎందుకు ఆచరించటం లేదు అని అడుగుతాడు. దానికి సుభద్ర నాకు సూర్య చంద్రుల వంటి 2 సోదరులు, మహావీరుడైన అర్జునుని వంటి భర్త, దేవకీ వసుదేవుల వంటి తల్లిదండ్రులు ఉండగా నేను దేనికోసం వ్రతం చెయ్యాలి అని ఎదురు ప్రశ్న వేస్తుంది. దానికి శ్రీకృష్ణుడు అన్నీ ఉన్నా కానీ భవిష్యత్తు కోసం వ్రతం చెయ్యాలని ఆమెను ఒప్పించి ఆమెకు వ్రత విధానాన్ని ఇలా వివరిస్తాడు. గద్ద, విష్ణు పాదము, శంఖము, చక్రము, గద, పద్మము, స్వస్తిక, బృందావన, వేణువు, వీణ, తబల, ఆవు, దూడ, 33 పద్మములు, రాముని ఉయ్యాల, సీత చీర అంచు, తులసి ఆకు, ఏనుగు మరియు భటులను ముగ్గుతో నదులు, చెరువులు మరియు దేవుని చిత్రాలతో కలిపి గీయాలి అని చెప్తాడు. అప్పుడు సుభద్ర రాతి పొడిని ముత్యములు మరియు పగడములతో కలిపి ముగ్గు చేసింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తెలిపిన విధంగా గోపద్మ వ్రతాన్ని ఆచరించింది. ఆ విధంగా సుభద్ర గోపద్మ వ్రతం ఆచరించి యమభటుల నుండి తప్పించుకోగలిగింది. అప్పటి నుండి ఈ వ్రతం ప్రాచుర్యం పొందింది. యమభటులు ఉత్తరానికి తలపెట్టి పడుకొని ఉన్న ఒక ఏనుగు నుండి చర్మము సంగ్రహించి తబలా బాగు చేసుకున్నారు. ఒకసారి కైలాసంలో శివుని చేతి మెత్తదనాన్ని చూసిన పార్వతి మీ చెయ్యి ఇలా మెత్తగా మృదువుగా ఉండడానికి కారణం ఏమిటి అని శివుణ్ణి అడిగింది. అప్పుడు పరోపకారం చేయటం వలన చేతులు మెత్తగా ఉంటాయని చెప్పాడు. అందుకే ఎముకలేని చెయ్యి అని దానం చేసేవారిని వర్ణిస్తారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న పార్వతీదేవికి పరోపకార సేవ చెయ్యాలనే కోరిక కలిగింది. దాంతో మారువేషంతో భూలోకానికి వెళ్ళింది. 6 ఏళ్ల నాచి అనే పేరు గల గర్భిణికి చెయ్యూతనిచ్చి సేవ చేసి 11 రోజుల తర్వాత సకల ఐశ్వర్యాలు కలగజేసి చాతుర్మాస్య గోపద్మ వ్రతాన్ని తెలిపి అంతర్ధానమైపోయింది. 5 ఏళ్ల తర్వాత అమ్మకు
నారికేళ్ల నాంచి పరిస్థితిని తెలుసుకోవాలనిపించింది. అప్పుడు నారేళ్ల నాంచి గోపద్మ వ్రత ఉద్యాపన చేసుకుంటోంది. పార్వతీదేవి ఓ ముసలమ్మ రూపంలో నారేళ్ల నాంచి ఇంటి దగ్గరకు వెళ్ళి మంచి నీళ్ళు అడిగింది. నారేళ్ల నాంచి కోపంతో ఆమెకు బయట తొట్టిలో నీరివ్వమని తన పనివారితో చెప్పింది. నారేళ్ల నాంచి ప్రవర్తనతో అవమానపడిన పార్వతీదేవి తిరిగి శివుని దగ్గరకు వెళ్ళి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చెయ్యమని కోరింది. నారేళ్ల నాంచి గోపద్మ వ్రతం చేసింది కనుక అది సాధ్యపడదన్నాడు శివుడు. పార్వతీదేవి తర్వాత విష్ణువు దగ్గరకు వెళ్ళి నారేళ్ల నాంచికి ఐశ్వర్యం లేకుండా చెయ్యమని కోరింది. కానీ విష్ణువు కూడా తానేం చేయలేనన్నాడు. చివరికి నారదుడు వెళ్ళి నారేళ్ల నాంచికి జరిగిందంతా కూడా తెలిపాడు. తన అపరాధాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వర్లకు పాయసం, గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం చేసి క్షమించమని కోరుకుంది. తర్వాత శాంతించిన పార్వతీదేవి పరమేశ్వరుడు కలిసి ఆమెకు సకలైశ్వర్యాలు అందజేశారు. గోపద్మ వ్రత మహత్యాన్ని తెలిపే కథ ఇది. అదేవిధంగా ఈరోజు ఒక వ్యక్తిని విమర్శిస్తే ఏం జరుగుతుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు అపర కుబేరులుగా మారిపోతారు. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నది: ఓ స్వామి, కారణం లేకుండా ఎవరినైనా దూషించటం లేదా అవమానించటం పాపమా? ఎవరైనా అసత్యం మాట్లాడడం ధర్మమా? ఈ ప్రశ్నలకు సమాధానం వివరిస్తారా అని అడుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ ఇలా అంటాడు: దేవి లక్ష్మి, నువ్వు చాలా అద్భుతమైన ప్రశ్న వేశావు. ఇది మొత్తం మానవజాతి క్షేమం కోరే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఒక కథ ద్వారా చెప్తాను. ఈ కథను విన్న మానవులకు పాపాల నుండి విముక్తి కలుగుతుంది. శ్రద్ధగా విను అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి: ఓ స్వామి, ఈ అత్యున్నత కథను నేను జాగ్రత్తగా వింటాను. ఈ కథ విన్న స్త్రీ పురుషులందరికీ నా కరుణా కటాక్షాలు కలుగుతాయని పలుకుతుంది. అలా శ్రీహరి కథ మొదలు పెడతాడు. పూర్వం ప్రయాగ నగరాన్ని విశ్వరత్ అనే దయగల రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప ధనవంతుడు మరియు ఆయన రాజ్యం అన్ని రకాల సౌకర్యాలతో నిండి ఉండేది. ఆయన ప్రతిరోజు ఆహార పదార్థాలు, వస్త్రాలు, బంగారు నాణాలు దానం చేస్తూ తన ప్రజలను, యోగ్యత కలిగిన బ్రాహ్మణులను సత్కరించేవాడు. ఆ రాజు దేవరాజు ఇంద్రుని భక్తుడు. ఆ రాజు చేసే పనులకు ఇంద్రుడు కూడా అసూయపడేవాడు. ప్రతి సంవత్సరం వారు భగవంతుడి సప్త కథలను నిర్వహించేవారు. అందరూ ఆ కథలను వినేవారు. ఇన్ని మంచి కార్యాలు చేసినందుకు సాధువులు, ఋషులు ఆ రాజుకు శుభకరమైన దీవెనలు ఇచ్చేవారు. ఒకరోజు రాజు తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ తన రాణితో ఇలా అన్నాడు: రాణి, మన రాజ్యానికి గొప్ప పండితులను మరియు సాధువులను ఆహ్వానించాలని, అన్నదానం చేయాలని చాలా కాలంగా నా మనసు చెప్తోంది అంటాడు. మహారాజు మాటలకు రాణి: మహారాజా, ఇది చాలా మంచి ఆలోచన. దయచేసి ఈ శుభకార్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక వేయండి అని అంటుంది. తరువాత రోజు రాజు గొప్ప పండితులను మరియు సాధువులను, ఋషులను విందుకు ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత రాజు మంత్రిని పిలిచి: మంత్రిగారు, దయచేసి ఋషులు మరియు సాధువులకు అన్నదానం నిర్వహించడానికి మీరు వెంటనే అన్ని రకాల రుచికరమైన వంటకాలను తయారు చేసే వంటవారిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేయమంటాడు. మహామంత్రి రాజుగారిని వంటశాలలో తగినంత ప్రదేశం లేనందున బహిరంగ ప్రదేశంలో వంట చేయించడానికి అనుమతి కోరతాడు. అప్పుడు రాజుగారు: మీకు నచ్చినది చేయండి. ఋషులను ఆహ్వానించినందువలన వంటలలో రుచులకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోండి. ఆహారం మరియు మర్యాదలలో ఎలాంటి లోటు ఉండకూడదు. అలాగే ఋషులకు స్వాగతం పలికేందుకు మన రాజ్యమంతా అలంకరించాలి అని ఆదేశిస్తాడు. ఇక ఋషులకు విందు పెట్టే రోజు రానే వచ్చింది. వంటవాళ్ళు బహిరంగ ప్రదేశంలో కీరు వండుతున్నారు. అదే సమయంలో ఒక డేగ తన గోళల్లో విషపూరిత పామును పట్టుకొని ఆకాశంలో ఎక్కడికో వెళ్తోంది. కానీ ఆ డేగ వంట చేసే ప్రదేశంపై నుండి వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు విషపూరిత పాము నోటి నుండి కొన్ని విషపు చుక్కలు వంటల్లో పడిపోతాయి. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. రాజు ఆహ్వానించినందున
చుట్టుప్రక్కల రాజ్యాల నుండి ఋషులందరూ కూడా రాజభవనానికి వచ్చారు. అప్పుడు రాజు స్వయంగా వారిని స్వాగతించి వారి పాదాలను కడిగి వారికి ఉచిత ఆసనాలను ఇచ్చి రాజు స్వయంగా తన చేతులతో ఋషులకు భోజనం వడ్డించాడు. అందరూ ఆహారాన్ని ఆస్వాదిస్తూ తిన్నారు. కానీ కొంత సమయం తర్వాత ఋషులందరికీ కూడా అకస్మాత్తుగా తల తిరగటం ప్రారంభించి వారు అక్కడే కుప్పకూలిపోయి చనిపోయారు. ఆ సంఘటనతో రాజు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యాడు. అతను వెంటనే తన సేవకులకు వండిన ఆహారాన్ని విసిరివేయమని చెప్పాడు. తన రాజభవనంలో బ్రాహ్మణుల అకాల మరణం గురించి దిగులు పడిన రాజు ఇప్పుడు బ్రాహ్మణులను చంపిన ఘోర పాపానికి అతను జన్మజన్మల వరకు విముక్తి పొందలేడు అని, ఇది బ్రహ్మహత్య పాపం కిందకు వస్తుందని ఆలోచించటం ప్రారంభించాడు. మరోవైపు ఋషుల ఆత్మ యమధర్మరాజు ఆస్థానానికి చేరుకున్నప్పుడు ధర్మరాజు వారందరినీ కూడా వారి వారి కర్మలను బట్టి వివిధ లోకాలకు పంపాడు. కొందరు వేరువేరు జన్మలలో జన్మించారు. కానీ చిత్రగుప్తుడు యముడితో, ప్రభు, వీరి అకాల మరణం యొక్క పాపాన్ని ఎవరు భరించాలి? ఈ భయంకరమైన బ్రహ్మహత్య పాపాన్ని ఎవరు అనుభవించాలి అనే ప్రశ్న వేశాడు. ఎందుకంటే ఈ విచిత్రమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. చిత్రగుప్తుడు యమరాజును తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు యమరాజు, ఓ చిత్రగుప్త, రాజు చాలా సద్గుణవంతుడు మరియు అతను అన్నదానం కోసం ఈ ఋషులను పిలిచాడు. ఋషులు చనిపోవటం వలన అతను ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి ఆయన తప్పులేదు. అందులో పాము విషపు చుక్కలు పడ్డాయని పామును మోసుకు వెళ్తున్న ఆకాశంలో ఉన్న డేగకు తెలియదు. డేగ చేత తీసుకువెళ్ళబడుతున్న పాము తన ప్రాణాలను కాపాడుకోవాలనే తపనతో ఆత్మరక్షణలో పడి ఆహారంలో విషం చిమ్మింది. కాబట్టి వీరిలో ఎవరిని నిందించాలో ఎవరికి శిక్ష పడాలో తెలియటం లేదు అని యమధర్మరాజు చిత్రగుప్తుడితో చెప్తాడు. తర్వాత ఈ సమస్యకు పరిష్కారం కోసం యముడు శ్రీ మహావిష్ణువును తలిచాడు. ఎందుకంటే యమధర్మరాజు తప్పుజీవికి శిక్ష విధించినట్లయితే అతను కూడా మహాపాపంలో భాగమవుతాడు. అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై, ఓ ధర్మరాజా, అనవసరంగా చింతించకు. సమయం వచ్చినప్పుడు ఈ మహాపాపానికి కారకుణ్ణి మీరే శిక్షించగలరు. సరైన అవకాశం కోసం వేచి ఉండండి అని పలికాడు. కొంతకాలం తర్వాత మహారాజు ఆస్థానంలో జరిగిన చాలా విషాదకరమైన సంఘటన కారణంగా చాలామంది మహర్షులు తమ ప్రాణత్యాగం చేశారనే విషయం ప్రజలందరూ మర్చిపోయినప్పుడు కొంతమంది ఋషులు తమ శిష్యులతో కలిసి ప్రయాగ నగరానికి వచ్చారు. వారు ఒక చోట చేరి ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుతూ ఓ స్త్రీతో ఇలా అన్నారు, తల్లి, ఈ నగరం చాలా అందంగా ఉంది. మీరు ఈ రాజ్యానికి చెందిన రాజు ఆస్థానానికి వెళ్ళే మార్గం మాకు చెప్పగలరా అని అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ ఆశ్చర్యంగా చూసి, ఓ మహర్షులారా, మీరు ఎందుకు చావును ఆహ్వానిస్తూ ఉన్నారు అని అంటుంది. ఆ ఋషులకు ఏమీ అర్థం కాదు. అమ్మా, నువ్వు దేని గురించి మాట్లాడుతూ ఉన్నావు అని అనగా ఆ స్త్రీ, అవును, నేను అదే ఆస్థానం గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు మీలాంటి ఋషులు రాజు ఇంటి భోజనం తినటం వలన చనిపోయారు. మీరు ఇంకా చనిపోవాలని కోరుకుంటే మీరు ఆ రాజ దర్బార్కు వెళ్ళండి. బ్రహ్మహత్య పాపం చేసిన రాజు అడవికి వెళ్ళి తపస్సు చేస్తున్నట్లుగా నటిస్తున్నాడు అని అంది. దాంతో ఋషులు ఆ రాజ్యం వదిలి వెళ్ళిపోయారు. అలా ఆ స్త్రీ తన ఇంటికి మరియు నగరానికి వచ్చే అతిథులకు మరియు ఇతర వ్యక్తులకు, రాజ్య ప్రజలకు రాజు గురించి చెడు మాటలు చెప్పేది. ఆమె రాజును విమర్శిస్తూ చెప్పే మాటలు అడవిలో మంటలు వ్యాపించినంత వేగంగా వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ పాము కాటుతో మరణిస్తుంది. మరోవైపు రాజు విశ్వరథ్ కూడా వృద్ధాప్య కారణంగా అడవిలో మరణిస్తాడు. యమధర్మరాజు వారిద్దరి ఆత్మలను తీసుకుంటాడు. చిత్రగుప్తుడు వారిద్దరి పుణ్య పాపాల జాబితాను చూసి యమధర్మరాజుతో ఇలా అంటాడు, మహారాజా, మనం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది అని అనగా యమధర్మరాజు ఇలా అంటాడు, ఓ చిత్రగుప్త, రాజు విశ్వరథ్ ఋషులకు బ్రాహ్మణులకు ఆకలి తీర్చే ఉద్దేశంతో అన్నదానం చేశాడు. ఋషుల మరణం ఉద్దేశించి చేసినది కాదు. పైగా ఆయన పశ్చాత్తాపపడ్డాడు. అడవులకు వెళ్ళి సన్యాసిగా జీవించాడు. కావున ఈ పాపం తనకు తెలియదని, ఈ పాపం చేస్తున్నప్పుడు అతనికి ఎటువంటి సంతోషం విచారం కలగలేదు. అందుకే అతన్ని బ్రహ్మలోకానికి పంపమని చెప్పాడు. కానీ ఈ స్త్రీ తన కటువైన మాటలతో రాజును విమర్శించటంతో సంతోషాన్ని పొందటం వల్ల మహాపాపానికి
భాగస్వామ్యురాలయ్యింది. కావున ఈ స్త్రీని 16 రకాల నరకాలకు పంపాలని శిక్ష విధించాడు. కాబట్టి దేవి లక్ష్మి యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం స్త్రీ ఘోరమైన నరకంలో పడింది. ఓ లక్ష్మి, నీ ప్రశ్నకు సమాధానం దొరికినట్లే కదా. ఎవరైనా కారణం లేకుండా కబుర్లు చెప్తూ వేరే వారిని దూషిస్తే వారు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందుతారు. ఎటువంటి కారణం లేకుండా ఒకరిని దూషించటం లేదా పదాలతో హింసించటం కూడా పాపమే. అందుకే ఎవరితోనూ చెడుగా మాట్లాడకూడదు. అర్థం లేని మాటలు మాట్లాడడం కూడా పాపమే. ఒక వ్యక్తి అవాస్తవాన్ని మాట్లాడడం ద్వారా ఇతరుల మనసు మరియు భావోద్వేగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నిజం మాట్లాడే వ్యక్తి తన కోపాన్ని నియంత్రిస్తాడు. అతని జీవితంలో ఎల్లప్పుడూ శాంతి ఉంటుంది. ఒక వ్యక్తి ప్రపంచంలో తన పనిలో విజయం సాధించగల ఏకైక విషయం సత్యం అని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వివరిస్తాడు. ఒక రాజు ఉండేవాడు. అతని పేరు జయమాల. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. ఆయన శ్యామల సుందరునిగా శ్రీకృష్ణుని కీర్తించేవాడు. శ్యామల సుందరుడంటే నీలివర్ణపు మోహనాకారుడు అని అర్థం. జయమాల మహారాజు శ్యామల సుందరుడిని గొప్ప భక్తిభావంతో ఒక పద్ధతి ప్రకారము సంపూర్ణ శరణాగతితో సేవించేవాడు. శ్యామల సుందరుడిని నమ్మిన జయమాల మహారాజు ఇంకొక దైవం గురించి ఆలోచించేవాడు కాదు. ఆయన అంతరంగంలో ఇసుమెత్తైన శ్యామ సుందరుడి మహిమపై సందేహం ఉండేది కాదు. సంపూర్ణ శరణాగతి అంటే అదే. జయమాల మహారాజు ప్రతిరోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు శ్యామ సుందరుడి పూజలో గడిపేవాడు. భజనలలో నృత్యాలలో స్వయంగా పాలు పంచుకునేవాడు. ఎలుగెత్తి స్తోత్ర పాఠాలు చదివి శ్యామల సుందరుడి సేవలో మైమరిచిపోయేవాడు. ఆ సమయంలో ఆయన బాహ్య ప్రపంచానికి దూరంగా లౌకిక సమస్యలకు అతీతంగా ఉంటూ మధ్యాహ్నం తర్వాత మాత్రమే రాజ్య వ్యవహారాలు చూసేవాడు. ఈ సంగతి ఆయన అమాత్యులకు కూడా తెలుసు. అందుకని వారు కూడా జయమాల మహారాజు దృష్టికి రాజ్యంలోని ఏ సమస్యలు ఉదయం పూట తీసుకువచ్చేవారు కాదు, అది ఎంత జటిలమైనదైనా సరే. అప్పుడప్పుడు మంత్రములు ఈ విషయమై మహారాజును హెచ్చరించిన జయమాల రాజు ఎంతో భక్తిభావంతో ఇలా అనేవాడు: చూడండి మాత్యులారా, ఈ రాజ్యము ఈ భోగము ఆ శ్యామలా సుందరుడు ఇచ్చినదే. నేను ఆయన సేవలో ఉన్నప్పుడు రాజ్యాన్ని ఆయనే కాపాడుకోవాలి. ఆయన కాపాడలేదు అనుకోండి, స్వామికి నన్ను మహారాజుగా సింహాసనంపై ఉంచే అనుగ్రహం లేనట్లే అని తెలుస్తుంది. కాబట్టి మీరు రాజ్య వ్యవహారాల కొరకై నన్ను ఉదయం సమయంలో ఇబ్బంది పెట్టవద్దు, స్వామి సేవలో ఉండగా అనేవాడు. మహారాజుకు శ్యామలా సుందరునిపై అంత స్వచ్ఛమైన విశ్వాసం, పూరితమైన భక్తి. రోజులు ఈ విధంగా గడుస్తూ ఉండగా అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. జయమాల మహారాజు పూజా సమయము, ఆయన నియమము పొరుగు దేశపు రాజుకు తెలిసింది. ఆ సమయమే అనువైనదిగా భావించి శత్రురాజు జయమాల మహారాజు రాజ్యంపై యుద్ధానికి తన అఖండ సేనతో తరలి వచ్చాడు. మంత్రులకు సేనాధిపతులకు ఎటుపాలు పోలేదు. రాజుగారిని పూజా సమయంలో కలవలేరు, ఆయన ఆజ్ఞ తీసుకోలేరు. ఎటుగాని స్థితిలో ఏమైతే అది అయ్యిందని రాజుగారి దృష్టి కొద్దిసేపు చాకచక్యంగా ప్రధాన సంచివుడు మరల్చి శత్రురాజు ఊరి పొలిమేరల్లో సైన్యంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. అయినా మహారాజు తొనకక బెనకక, నా నియమం మీకు తెలుసు కదా, ఆ శ్యామలా సుందరుడే నా రాజ్యాన్ని కాపాడుతాడు. నేను ఈ రాజ్యానికి ప్రభువుగా ఉండాలంటే మీరేమీ చింతించవద్దు, మీరు మీ మామూలు కార్యక్రమాలు నేను వచ్చే వరకు చేసుకోండి అని ఖండితంగా అమాత్యునికి చెప్పి మళ్ళీ మహారాజు పూజలో నిమగ్నమయ్యాడు. ఇక్కడ ఇలా ఉండగా అక్కడ సేనలతో మోహరించి ఉన్న శత్రురాజు సైన్యం మీదకు ఒక నీలివర్ణపు యోధుడు జయమాల మహారాజు గుర్రంపైనే వాయువేగ మనోవేగాలతో వచ్చి ఒక శత్రురాజును తప్ప మిగిలిన సైన్యాన్నంతా కూడా ఊచకోత కోసి వచ్చినంత వేగంగా తిరిగి వెళ్ళిపోయాడు. జయమాల మహారాజు పూజ ముగించుకొని యుద్ధం చేయడానికి గుర్రాన్ని సిద్ధం చేయమని చెప్పగా గట్టిగా పగరుస్తూ చెమటలు కక్కుతూ ఉన్న ఆయన అశ్వాన్ని సైనికులు ప్రవేశపెట్టారు. మహారాజు ఆశ్చర్యపోతూనే గుర్రం ఎక్కి యుద్ధభూమికి వెళ్ళగా శత్రురాజు ఏ మాత్రం శత్రుత్వం ప్రకటించకుండా
జయమాల మహారాజుకు దాసోహమన్నాడు. పైగా తమ మీదకు యుద్ధానికి వచ్చిన సేనలను సునాయాసనంగా చంపిన ఆ నీలివర్ణపు యోధుడు ఎవరని పదే పదే అడగసాగాడు. జరిగినది తెలుసుకుని జయమాల మహారాజు తన శ్యామలా సుందరుడే తన రాజ్యాన్ని రక్షించాడని తెలుసుకుని అదే విషయం శత్రురాజుకు చెప్పాడు. శత్రురాజు వెంటనే భక్తిభావంతో తనకు ఈ రాజభోగాలు వద్దని, తనకు కూడా శ్యామలా సుందరిని సేవలో శేష జీవితం గడుపుతానని ప్రకటించాడు. ఈ విషయం తెలుసుకున్న ఇరు రాజ్యాల ప్రజలు ఎంతో సంతోషించి స్నేహహస్తం చాపుకున్నారు. ఇరువురు మహారాజులు శ్యామలా సుందరిని మరీ మరీ వేడుకుని శత్రురాజు సేవలను బ్రతికించమని కోరుకున్నారు. వారి సైనికులందరూ నిద్ర నుండి లేచినట్లుగా లేచి గాయాలు మాయమవ్వగా తన బంధుమిత్రులతో చేరి ఆనందించారు. దైవం మీద భారముంచే సంపూర్ణ శరణాగతితో వైరాగ్య భావంతో ఉన్నవారికి దైవ సహాయం ఎప్పుడూ ఉంటుందని చెప్పే గాథ ఇది. ఒకసారి పాండవ అగ్రజుడు అయినటువంటి ధర్మరాజు శ్రీకృష్ణుడిని చూసి ఇలా ప్రశ్నించాడు. ఓ జనార్దన, ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? దాన్ని ఆచరించే పద్ధతి ఏమిటి? దానిని ఆచరించటం వలన కలిగే ఫలితాలు ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ ధర్మనందన, ఒకసారి నారదుడు బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగాడు. ఆ వివరాలు చెప్తాను విను అంటూ ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. శ్రేష్ఠుడగు నారదుడు ఒకసారి తన తండ్రిని సమీపించి, తండ్రి, ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? విష్ణు ప్రీత్యార్థమై ఏకాదశి వ్రత పాలన చేసే విధానాన్ని నాకు తెలియజేయండి అని ప్రశ్నించాడు. అది వినిన బ్రహ్మ అతనితో, ఏకాదశి వ్రతమంతటి పవిత్రమైన వ్రతం ఈ భౌతిక జగత్తులో వేరే ఒకటి లేనే లేదు. సమస్త పాపాలను నశింపచేయడానికి మనిషి తప్పనిసరిగా ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. ఏకాదశి వ్రత పాలన చెయ్యలేని వాడు నరకగామి అవుతాడు. ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి శయన లేదా పద్మ ఏకాదశి అని పిలువబడుతోంది. రిషికేశుని ప్రీత్యార్థమై మనుజుడు ఈ ఏకాదశిని పాలించాలి అని అన్నాడు. అంతేకాదు, ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని తెలిపే కథ చెప్తాను విను అని బ్రహ్మ నారదుడితో ఇలా చెప్పసాగాడు. ప్రపంచ చక్రవర్తి రాజర్షి అయిన మాంధాత గురించి పురాణాలలో చెప్పబడింది. అతడు సూర్యవంశంలో జన్మించాడు. పరమ శక్తిమంతుడు, సత్యసంధుడు అయిన అతడు ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలించేవాడు. అతని రాజ్యంలో కరువు కాటకాలు గాని ఏ విధమైన రోగం గాని ఉండేవి కావు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ సమృద్ధిగా ఉండేవారు. మాంధాత కోశాగారంలో అధర్మయుత సంపాదన ఉండేది కాదు. ఆ ప్రకారంగా రాజు ప్రజలు ఆనందంగా కాలం గడపసాగారు. కొన్ని సంవత్సరాల తర్వాత విధివశాత్తుగా 3 సంవత్సరాలు వానలు కురవలేదు. ఫలితంగా ప్రజలు ఆకలి పీడితులై చింతాపూర్ణులయ్యారు. ఆహార కొరత వలన కలిగిన దుఃఖ ఫలితంగా యజ్ఞ యాగాదులు, వేదాధ్యయనం నిలిచిపోయాయి. అప్పుడు ప్రజలందరూ కూడా రాజు వద్దకు వెళ్ళి అతనితో ఇలా అన్నారు. రాజా, మేము చెప్పేది విను. శాస్త్రాలలో నారం అంటే జలం అని చెప్పబడింది. ఇక భగవానుడు దానిలో వసించువాడు గనుక నారాయణుడు అయ్యాడు. మేఘ రూపంలో అతడు సర్వవ్యాప్తి అయి ఉన్నాడు. వర్షం కురియుటకు అతడొక్కడే కారణుడు. వర్షం వలన ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ధాన్యంపై ఆధారపడి జీవులు బ్రతుకుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆహార కొరత వలన నీ ప్రజలమగు మేము దిక్కుతిలమై ఉన్నాము. కనుక ఓ రాజోత్తమ, ఈ విపత్కర పరిస్థితికి ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొని మాకు తిరిగి శాంతిని సమృద్ధిని ప్రసాదించు అని రాజుతో అన్నారు. ప్రజల మాటలను వినిన రాజు వారితో, మీరు చెప్పినది నిజమే. అన్నం పరబ్రహ్మ స్వరూపమని చెప్పబడింది. జీవులందరూ అన్నం పైన ఆధారపడియే జీవిస్తారు. రాజు చేసిన పాపాల వలనే రాజు అతని ప్రజలు కష్టాల పాలవుతారని పురాణాలలో చెప్పబడింది. నేను చేసిన దోషమేమిటో నా బుద్ధితో నేను తెలుసుకోలేకపోతూ ఉన్నాను. అయినా నా ప్రజలైన మీ కొరకు నేను ఏదో ఒకటి చేస్తాను అని అన్నాడు. ఈ విధంగా పలికిన మాంధాత ముఖ్య సైన్యాన్ని తీసుకొని వెళ్ళి
బ్రహ్మకు నమస్కరించి అరణ్యంలో ప్రవేశించాడు. మాంధాత అరణ్యంలో నిత్యం ఋష్యాశ్రమాలను సందర్శించాడు. అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు అదృష్టవశాత్తుగా అతడు బ్రహ్మ తనయుడైనటువంటి అంగీర ఋషిని కలిశాడు. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న అంగీర ఋషి తన తేజస్సుతో నలుదిక్కులను ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. రాజు ఆయనను చూడగానే తన వాహనం నుండి క్రిందకు దిగి పాదాభివందనం చేశాడు. ఋషి ఆ రాజును ఆశీర్వదించాడు. తర్వాత అంగీర ఋషి మాంధాతను క్షేమ సమాచారాలు అడుగగా ఆ రాజు 3 సంవత్సరాల నుండి వర్షాలు కురియుటలేదని, తత్ఫలితంగా తన ప్రజలు అనేక కష్టాల పాలవుతూ ఉన్నారని, ఆ కరువు కాటకాలకు కారణమేమిటో తనకు తెలియటలేదని పలికాడు. తన ప్రజలు తిరిగి సుఖ శాంతులను పొందే విధానాన్ని తెలియజేయమని ప్రార్థించాడు. మాంధాత మాటలు విన్న అంగీర ఋషి రాజుతో, రాజా, ఇది సత్యయుగం, అన్ని యుగాలలోకి సర్వోత్తమమైన యుగం. ఈ యుగంలో జనులు పరబ్రహ్మ ఆరాధనలో ఉంటారు. ధర్మం 4 పాదాలతో నడుస్తుంది. బ్రాహ్మణులు తప్ప వేరెవ్వరూ ఈ యుగంలో తపస్సు చేయరాదు. ఈ నియమం ఉన్నప్పటికీ ఒక శూద్రుడు నీ రాజ్యంలో తపస్సు చేస్తూ ఉన్నాడు. ఈ అధర్మయుత ప్రవర్తన కారణంగానే నీ రాజ్యంలో కరువు సంభవించింది కనుక అతనిని వధించి నీ రాజ్యంలో శాంతి సమృద్ధులను నెలగొల్పుము అని చెప్పాడు. కానీ తపోనిష్ఠుడైన అమాయకుణ్ణి వధించటం తనకు అసాధ్యమని, అందువలన తనకు వేరే సులభ పరిష్కారం తెలుపమని మాంధాతరాజు అంగీర ఋషిని ప్రార్థించాడు. దానికి ఋషి, రాజా, అయితే ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే పద్మ ఏకాదశి లేదా దేవశయన ఏకాదశి వ్రతాన్ని నీవు పాటించు. ఆ వ్రత ప్రభావం వలన నీ రాజ్యంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి. ఈ ఏకాదశి మనిషికి సమస్త మంగళాన్ని చేకూర్చి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. పూర్ణత్వ పదంలోని సమస్త అడ్డంకులను అది తొలగిస్తుంది కనుక నీ ప్రజలతో పాటుగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించు అని పలికాడు. ఋషి వాక్యాలను వినిన మాంధాత నగరానికి తిరిగి వచ్చి ఆషాఢమాసంలో బంధుమిత్ర పరివార సహితంగా శయన ఏకాదశి వ్రతాన్ని పాటించాడు. ఆ వ్రత ప్రభావం వలన రాజ్యంలో విరివిరిగా వర్షాలు కురిశాయి. నీటి కొరత తీరిపోగానే రాజ్యమంతా కూడా ధాన్య రాశితో నిండిపోయింది. అప్పుడు ఋషికేశుని అనుగ్రహం చేత అందరూ సుఖంగా జీవించారు. కనుక సుఖ సంతోషాలను, ముక్తిని ప్రసాదించే ఈ పవిత్రమైన ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పాటించాలి. ఈ ఏకాదశి మహత్యాన్ని వినేవాడు, చదివేవాడు సమస్త పాప విముక్తుడవుతాడు. ఈ ఏకాదశి విష్ణు శయన ఏకాదశి అని కూడా పిలువబడుతుంది. విష్ణు ప్రీత్యార్థమై భక్తులు దీనిని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. వారు ఇంద్రియ భోగాన్ని గాని ముక్తిని గాని కోరక కేవలం విశుద్ధ భక్తినే కోరుకుంటారు. సుప్రసిద్ధమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశి నుండే ఆరంభమవుతుంది. శ్రీహరి నిద్రకు ఉపక్రమించే ఈ రోజు నుండి అతడు మేల్కొనే రోజు వరకు భక్తులు భగవల్లీలను వింటూ కీర్తిస్తూ చాతుర్మాస్య వ్రతాన్ని పాటిస్తారు అని బ్రహ్మ నారదుడికి చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. మీ కష్టాలన్నీ కూడా 1 నిమిషంలో పోతాయి. ఆ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే సమస్యలు, బాధలన్నీ కూడా ఆ స్వామివారే తొలగించేస్తారు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తొలి ఏకాదశి సందర్భంగా ఈ కథలు వింటే జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, దరిద్రమంతా కూడా వదిలిపోతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, మీ దశ మారిపోతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.